రాజశేఖర రెడ్డి గారితో కుటుంబం అడుగులేసి కానీ వైఎస్ కుటుంబం మీకు ఏంటి అంత అనుబంధం? అంటే అప్పుడు బాగా యంగ్ కదా కుర్రాడిని. ఆ స్పీడ్ ఇవి చూసి ఆయన నచ్చేవాడు, ఆ, ప్రోత్సహించేవాడు. ఆయన పాదయాత్రలో 2003లో గ్రాండ్‌గా జిల్లాలో అచ్చా పనిచేశాను. అచ్చా. ఎర్రన్నాయుడికి ఎగనెస్ట్‌గా ఆ కార్యక్రమాల కాన్స్టిట్యున్సీలో చాలా గ్రాండ్‌గా చేశాను. ఇంకా పాదయాత్ర పూర్తి అవ్వకముందే శ్రీనివాస్ నువ్వు పోటీ చేయని చెప్పేసినాడు సార్. అవునా? వెరీ గుడ్. చెప్పేస్తే వెంటనే రాఘవరావు వాణి వెళ్ళి ఆ టికెట్ మాకు కావాలి లేదంటే ఇండిపెండెంట్‌గా వేస్తామన్నారు. అయ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాంక్ బీ ఫామ్ ఇచ్చేసారు. ఆ, సీను ఇది నీకు శ్రీనివాస్ నీకు ఇస్తున్నా, నువ్వు ఎవరి పేరు రాసుకుంటావు నీ ఇష్టం, నీకే ప్రశ్నిస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఎందుకంటే డి వాణి పేరు రాసేసాను. 2004, 2024 20 ఓకే. సంవత్సరాల నుంచి మా అంతర్గతంగా జరుగుతున్న బా బా బా. ఆధిపత్య పోరులో ఇదొక భాగం. 2004లో కూడా ఇంట్లోనే పెద్ద జరిగింది అనడానికి కుంపటి ఉదాహరణ. అయితే. ఓకే సో ఓకే. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ పడ్డాం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను జిల్లాకు పరిచయం అయ్యాను. శ్రీనివాస్ అని నాకు ఓకే. ఓ గౌరవంగా ఆ జిల్లాలో, అందుకే నాకు ఆయన దైవ సమానుడు. వా. ఆయనకి నాకు ఈ ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్కి నాకు పెద్ద గొడవలు వచ్చినాయి. నేను ఒక వ్యక్తికి సపోర్ట్ చేశాను, ఆయన ఒక వ్యక్తి. ఆ సందర్భంలో శ్రీని కావాలా నేను కావాలా తేల్చుకోండి అని ఆయన సవాల్ పెట్టడం వల్ల నాకు వదులుకోవాల్సి వచ్చింది. ఆ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేదు నన్ను వదలటం. ఉమ్, ఆయన సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ ఓకే. అయిన తర్వాత చిరంజీవి గారు నన్ను కబురు పెట్టారు. ఓకే. చిరంజీవి గారు పిలుపు మేరకు వెళ్ళాను. ఆయన నాకు చాలా గౌరవించాడు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్, అన్నయ్య అంటే చాలా గౌరవం. అలా అది అయిపోయింది. తర్వాత ఆయన పార్టీ కాంగ్రెస్లో కలిపేశారు. అవును. మళ్ళీ మాకు ఇబ్బంది వచ్చింది. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఏ జన్మలో కలిసి పుట్టామో ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఒక రక్త సంబంధంలా చూసేది. మీరు బినామీ అంట కదా జగన్ కి? బేనామీ. అబద్ధం సార్. మీరే భక్తుడు అండి, అవన్నీ ఫేక్ గానీ హీజ్ సార్తో చాలా దీనిగా సార్ నాకు అలా చూశాడు. 2014లో టికెట్ ఇచ్చాడు, 19లో టికెట్ ఇచ్చారు, 24లో ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు, గౌరవాన్ని పెంచారు. సో పెద్ద ఆయనతో కలిసిన వాళ్ళు ఎవరిని జగన్ గారు పెద్దగా ప్రోత్సహించలేదు కదా. మీ విషయంలో మాత్రం ఇంకా ఇది అంటే మీ మధ్య అనుబంధం ఇంకా పెరిగింది. జగన్ అది ఎక్కడుంది సార్, అది తప్పది. రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు జగన్తో ఉన్నారు. ఎవరో కొంతమంది స్వార్థపరులు పోతే పోవచ్చు. అయ్యో కాదండి, కేవీపీ లాంటి వాళ్ళు కేవీపీ పోతే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నోళ్ళు ఒక కేవీపీ ఉన్నాడు సార్. ధర్మాన ప్రసాద్ ఎవరు రాజశేఖర రెడ్డితో ఉన్నారు, బొత్స సత్యబాబు ఎవరు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నోళ్ళు సీనియర్ లీడర్స్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇవన్నీ అందరూ రాజశేఖర రెడ్డి గారితో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో జగనన్న సహకారంతో బాగా వాళ్ళ ఫాదర్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా చూసుకున్నారండి. ఆయన ఎవరికి అలా చూడలేదమ్మో, అది తప్పదు, రాంగ్ అలిగేషన్ సార్. తండ్రి అడుగుజాడల్లో ఆయన నడిచాడు. రాజన్న పరిపాలన ఒక రాజన్న ఒక అడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేసి పరిపాలించాడు. అలాంటి పరిపాలన దక్షత కలిగిన వాడు మళ్ళీ భారతదేశంలో కనపడ్డు జగన్మోహన్ రెడ్డి. గుడ్ అడ్మినిస్ట్రేటర్. సార్ డబ్బులు మీ దగ్గర ఎన్ని ఉంటాయి సార్? మీకు విషయం జగన్ తెలిసిన, గారు? ఇది అపోహ క్రియేట్ చేశారు, సృష్టించారు. ఆయనకి నాకు రాజకీయ సంబంధమే తప్ప ఆర్థిక పరమైనటువంటిది ఒక్క రూపాయి కూడా సంబంధం లేదు. కాకపోతే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనే నాకు ప్రోత్సహించి ఆర్థిక సహకారం కూడా చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు తప్ప ఈ రోజు నేను ఎమ్మెల్సీ అవ్వడానికి కూడా ఒక టీ ఖర్చు కూడా నాకు కాల. ఎంపీగా కూడా మొత్తం ఆయనే ఖర్చులు పెట్టారు. అంటే ఆయనకు నమ్ముకున్న వ్యక్తులు మేము, ఆయన కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తులు. కానీ ఆయనకు బినామీగా ఉండడం అదంతా రాంగ్ స్టేట్మెంట్ అండి. తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఆయన నేను ఒక ఆరాధ్య దైవంగా భావిస్తాను. మంచివాడు, మనసున్న మంచి మనిషి. ఆయనకు మేము ప్రొటెక్టివ్గా ఉంటాం. రైట్. కానీ ఇప్పుడు చూస్తే రాజకీయంగా మీకు చాలా అక్కడ సఫకేషన్ ఉంది. ఇప్పుడు భయంకరమైన సఫకేషన్. మాకేం లేదండి, మీకు అన్ని కనిపిస్తుంది. తొక్కి పడేస్తాను. మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, ఏంటి ఇన్ఛార్జ్ మాకెందుకు గోల, మీరు వెళ్ళి చెప్పండి అధిష్టానానికి, లేదా మమ్మల్ని తీసుకెళ్ళండి. నన్ను ఎవడైతే అడ్డుకోవాలనుకున్నాడో నలిపి వదిలేస్తాను. మీరు ఆయన తట్టుకోలేకనే తల వెంట్రుకతో సంబంధం. సరే, ఆర్థిక పరిపుష్టి కావడానికి నేను వచ్చాను సార్. ఓకే. ఆర్థిక పరిపుష్టి ఇప్పుడు మాకున్న మూలాలు ఏమున్నాయో ఆ మూలాలను అనవసరంగా ఖర్చు పెట్టేయటం కన్నా వ్యాపారంలో పెట్టి ఆ వ్యాపారం ద్వారా కూడా లాభాపేక్షతో చేసే వ్యాపారం కాకుండా మనం జనకు తెలిసిన వాళ్ళం గారు సరసమైన ధరకే నాణ్యతపరమైనవి అందించి అక్కడ గుడ్ విల్ సంపాదించి వ్యాపార రంగంలో ఈ డబ్బుల ద్వారా ఇప్పుడు లాభం లేకుండా ఎవరు చేయరు. ఒక 50,000 రూపాయల చీర 3 లక్షలకు అమ్ముతున్నారంటే నేను అంతకమ్మును 80,000 80,000 అమ్ము తప్పులేదు, 90,000 అమ్ము తప్పులేదు. ప్రాఫిట్ వేసుకో, మెయింటెనెన్స్ వేసుకో, ట్రాన్స్పోర్ట్ అన్ని వేసుకో, కానీ విపరీతమైన లాభార్జన చేసి మోసం చేయకూడదు అన్నది మా భావన. మొదటి రోజు నుంచి మేము ప్రజలకు తెలిసిన వాళ్ళం కాబట్టి న్యాయమైన వ్యాపారం చేయాలి, న్యాయంగా సంపాదించాలి, అది రాజకీయాలకు ఉపయోగపడాలి. కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ నేను హైదరాబాద్ వచ్చానంటే టెక్కలు ఇడిచిపెట్టేసినట్టు
టెక్కలి ఉంటే వ్యాపారాల మీద అది కాదు, రెండూ చేస్తాను. ఆడ ఉంటాను, ఈడ ఉంటాను. టెక్కల్లో ఎవడైతే నన్ను ఎదుర్కోవాలనుకున్నాడో తొక్కి నారతేస్తాను. ఓకే, అంత సామాన్యంగా ఉండదు నా పాలిటిక్స్. ఓకే. అది మాస్ బేస్డ్ ఉన్నాను. నాకు స్వపక్షంలో ఉండేవాడు ఏదో ఇబ్బంది పెట్టేస్తాడంటే భయపడే వ్యక్తి కాడు దువ్వాడ శ్రీనివాస్, అదిరే వ్యక్తి కాడు. అలాగే విపక్షంలో అధికార పార్టీలో ఉండేవాడిని అనేది తొక్కేస్తాడంటే అదిరే బెదిరే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ కాడు. ఒక సెల్ఫ్ మెకానిజంతో పికప్ అయిన వాడిని. ఓకే, ఒక సెల్ఫ్ నాలో నానే గురువు, నాకు నేనే శిష్యుడు, నాకు నేనే మార్గదర్శకుడు అన్ని తయారు చేసుకుని నేను ఎదిగిన వాడిని. ఇప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను. ఫుల్లీ లోడెడ్ గన్. ఈ లోడెడ్ గన్ కి డబుల్ బ్యారల్ యాడ్ అయింది కాబట్టి గట్టిగా వెళ్తాను. అంటే పార్టీ మారే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు. నెవర్ అండి, నెవర్ అండి. ఎందుకంటే ఇంత జగన్ గారు కూడా మిమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి సస్పెండ్ చేయమని అందరూ చెప్పారు మా జిల్లాలో. దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేయండి అన్నారు. ఏం చేయించలేకపోయారు? ఆయన చేయలేదు కదా. ఎవరో పెద్ద ఇంటర్నేషనల్స్ వీళ్ళందరూ శ్రీరామచంద్రుడు లాగా పెద్ద పతివ్రతల్లాగా ఏదో దువ్వాడ శ్రీనివాసే తప్పు చేసినట్టు, ఈ సీనియర్ నాయకులు ఎప్పుడు ఆడవాళ్ళనే చూడనట్టు పెద్ద పతితుల్లాగా వెళ్ళి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ వాళ్ళ చెడ్డ పేరు వచ్చేసింది. వీళ్ళందరూ శ్రీరామచంద్రుడు. నేను అచ్చెన్నాయుడికి వ్యతిరేకిస్తే ఇష్టపడని నాయకులు మా ఒక్కొక్కడానికి ఎంత స్టోరీ వాళ్ళ బాధ కోసం వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కడు జగన్మోహన్ రెడ్డి గారు శాంపుల్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినా నాకు ఆ గౌరవమే ఉంచారు. ఇన్ఛార్జ్ అనేది మేము ఆలోచించే తప్పుకున్నాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయలేకపోతున్నాను అని తప్పు. ఇంక ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్టేట్ లో వాయిస్ ఉన్న లీడర్ దువ్వాడ శ్రీనివాస్ గారు అండి. అతని లాగా మాట్లాడే గానీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేది కానీ ఎవరు ఉండరు. శ్రీనివాస్ గారు వన్స్ షైన్ అయితే మిగతా జిల్లా నాయకులందరూ కిందకి వెళ్ళిపోతారని. ఎప్పుడు కూడా జిల్లా నాయకులందరూ శ్రీనివాస్ గారిని ఎప్పుడు తొక్కాలనే చూస్తారు. శ్రీనివాస్ గారు ఎదుగుదని ఎవరు కూడా తట్టుకోలేరు. ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఎవరు బీటౌట్ చేయలేరు. ఇతను ఏ జిల్లా నాయకుల దగ్గరికి సలాం అని చెప్పడం, వాళ్ళ కాళ్ళ కింద కూర్చోడం మరి ఏమి చేయరు. అతను మీకు ఎవరు తిట్టట్లేదంటే మీరు ఎదగట్లేదు అంతే. మీకు అందరూ తిడుతున్నారంటే అందరూ శత్రువులు అయిపోయారంటే మీరు బాగా ఎదిగిపోతున్నారు. సేమ్ యు ఆర్ నాట్ గుడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనిమీస్ అని ఒక ఇదే ఉంది. మీకు శత్రువులు లేకపోతే మీరు మంచోళ్ళే కాదు. ఈ సబ్జెక్ట్ లేనట్లు లెక్క. అంతే, మనం తెలిసేట్లు మనకు లేవని అర్థం. సూపర్. సో మొత్తానికి తెలంగాణకు వచ్చేసినట్టేనా మీరు? తెలంగాణలో కూడా అడుగు పెట్టాం. ఇక్కడ వ్యాపార రంగం, అక్కడ రాజకీయం. ఇక్కడ వ్యాపార రంగం, అక్కడ రాజకీయం. రెండు కళ్ళు. రెండు రాష్ట్రాల ప్రజలకి బద్దులమై ఉంటాం. వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ మన్ననలు పొందే విధంగా ఉంటాం. వ్యాపారంలో కూడా మా గుడ్ విల్ పెంపొందించుకుంటూ కస్టమర్స్ తాలూకా మా మనసుల్ని దోచుకునే విధంగా వాళ్ళకి సరసమైనటువంటి ధరలకే ఇచ్చి వాళ్ళ అభిమానాలు, ఆప్యాయతలు పొందుతాం. తెలంగాణ అనేది బ్రతకడానికి వచ్చే వాళ్ళకి చాలా వాళ్ళకి లైఫ్ ఇస్తుంది. తెలంగాణ, హైదరాబాద్ ఘన స్వాగతం పలుకుతుంది. నిజంగా రెడ్ కార్పెట్ స్వాగతిస్తుంది బ్రతకడానికి వచ్చే వాళ్ళు. మన చాలా మందికి మాకు కూడా వెన్ కంపేర్ టు ఆంధ్ర, నాకు హైదరాబాద్ పీపుల్ అంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వాళ్ళు, ఎంత ఆదరిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారు అంటే వాళ్ళ ప్రేమకు అసలు నేను ముగ్ధురాలను అయిపోయాను అనుకోండి. అసలు నిజంగా ఫిదా, అంత మంచి మనసు ఉన్న వాళ్ళు. సో అందుకనే మేము వ్యాపార పరంగా ముందు హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సూపర్.